బీఆర్ఎస్ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని ఆర్ఓకు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. చర్చిలకు వెళ్లి బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నట్లు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. చర్చిలు, మసీదులకు వెళ్లి అభ్యర్థి పేరు, ఫోటోతో కూడిన ఓటర్ స్లిప్స్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. హరీష్ రావు సోయి లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. తమ అభ్యర్థిపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు బరి తెగిస్తున్నారని అన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఓడిపోతారని తెలిసి పిచ్చి నాటకాలు వేస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ నేతల కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదు చేశామని చెప్పారు సామ రామ్మోహన్. నిరాధారంగా అధికార ట్విట్టర్లో దుష్ప్రచారం చేస్తున్నారని, వీటిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు నేతలు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనల గురించి ఈరోజు మరి మేము రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక అంశం మీద కాదు, పలు అంశాల మీద. వారి యొక్క సోషల్ మీడియా మాధ్యమాల్లో కానీ, లేకపోతే వారి యొక్క పత్రికల్లో కానీ, లేకపోతే వారి యొక్క ఛానల్లో కానీ మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ కళ్ళు కప్పి వాళ్ళు ఈరోజు లెక్కలకు లేకుండా ఉల్లంఘించుకుంటూ చేస్తున్నటువంటి అంశమైన చర్చిలలో తిరుగుకుంటా మతపరమైనటువంటి ప్రదేశాల్లో ప్రచారాలు చేయకూడదని తెలిసినప్పటికీ కూడా ఆ యొక్క ప్రచారాలని వారి యొక్క అధికారపు ఖాతాల్లో ప్రచురించుకుంటా ఓటర్ పోల్ చీటీల గురించి మీ అందరికీ తెలుసు. గతంలో ఎన్నికల కోడ్ రాకంటే ముంగటనే నానా యాగి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు పోల్ చీటీలు పంచుకుంటా, క్యాండిడేట్ యొక్క ఫోటోలతోటి పోల్ చీటీలు పంచుకుంటా రెడ్ హ్యాండెడ్గా అడ్డంగా దొరికినటువంటి సంగతి మీ దృష్టికి తెస్తా ఉన్నాం. రిటర్నింగ్ ఆఫీసర్ గారికి కూడా ఆధారాలతోటి మేము ఈరోజు ఇచ్చినాం. ఓటర్ ఐడి కార్డులు ఎన్నికల కోడ్ లేకంటే ముంగటనే నానా యాగి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఇట్లాంటివి పోల్ చీటీలు, వారి యొక్క అభ్యర్థి ఫోటోలు, అన్ని డీటెయిల్స్ తోటి, పేరు, ఫోటోలతోటి మరి ఇంటింటికి పోయి పంచేటటువంటిది అన్ని డివిజన్లలో కూడా పాల్పడినటువంటి దాన్ని మేము ఈరోజు అక్కడ పంచుతున్నటువంటి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడము జరిగింది. వాటిని వీడియోలు తీయడం కూడా జరిగింది. అవే ఆధారాలతోటి మరి ఈరోజు ఎన్నికల సంఘం దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేయడం కూడా జరుగుతూ ఉంది. పోల్ చిట్టీలకు సంబంధించిన అంశంలో మీరు చూస్తే ముందుగాలే నవీన్ యాదవ్ పోల్ చిట్టీలు పంచిండు అని చెప్పేసి ప్రచారం చేసిన వీళ్ళు మరి ఇప్పుడు ఇట్లా దొంగతనంగా మిషన్లు ఎక్కడి నుంచి తెచ్చిరో తెలియదు, మరి ఆడి నుంచి ప్రింట్ కొట్టిరో తెలియదు. ఎలక్షన్ కమిషన్ కాకుండా దొంగ మరి ఏమంటారు పోల్ చిట్టీలను ఎందుకు పంచుతున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా, బయట పొంకనాలు కొడుతున్నాడు కేటీఆర్ బాగా. ఏది మీరు సరైన అభ్యర్థికి ఇవ్వలేదు, మీరు అట్లాంటి అభ్యర్థికి ఇవ్వలేదు, మీరు ఇట్లాంటి అభ్యర్థికి ఇవ్వలేదు, ఇట్లా అని చెప్తున్నావు. మీరు ఇలా ఇచ్చిన అభ్యర్థి ఎట్లాంటి వాళ్ళైనా కూడా మీరు ఆమెతో ఎందుకు దొంగతనం చేపిస్తున్నారు? మీరు చేసి ఆమెకి ఎందుకు నష్టం చేకూరుస్తున్నారు? అసలు ఆ క్యాండిడేట్ గెలవాలని మీకే లేనట్టుందిగా. తన్నీరు హరీష్ రావు గారు కానీ, కల్వకుంట్ల తారక రామారావు గారికి నిజంగా సోయి ఉంటే ఇవన్నీ అంశాలు వారికి తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి మేము ఏది చేసినా చెల్లుతుంది, మేము ఏది చేసినా నడుస్తుంది, లేదా మేము ఇదే రకంగా చేస్తామని ఒక అహంకారపూరిత వైఖరితోటి చాలా స్పష్టంగా ఇవి చేస్తున్నట్టు కనబడుతుంది. దానితో పాటు ఏ న్యూస్ పేపర్లో అన్నా కూడా, ఏ న్యూస్ పేపర్ అన్నా కానీ, ఛానల్ కానీ వివరించినప్పుడు అందరి అభ్యర్థుల గురించి రాయాల్సిన ఒక బాధ్యత ఆ ప్రచారం చేస్తున్న పేపర్ల పైన ఉంటుంది. ఈరోజు నమస్తే తెలంగాణ కానీ, టీ న్యూస్ కానీ, వారికి సంబంధించిన ఛానల్స్లో, పేపర్స్లో కూడా అది కేవలము వాళ్ళ సొంత ఎజెండా కోసము, వాళ్ళ సొంత ప్రచార మాధ్యమాలకు ఉపయోగించుకునే విధంగా దాన్ని వాడుతూ అందులో అడ్డగోలుగా అడ్వర్టైజ్మెంట్లు వేసుకునే విధంగా వేసుకుంటారు. పారదర్శకంగా ఎలక్షన్ జరగాలి. ఈ వైలేషన్ అనేది తప్పు. ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరుకునే విధంగా ఎలక్షన్ జరిగి ఎవరికి వాళ్ళు తీర్పు ఇచ్చినా కూడా అది ఓకే అనే విధంగా ఉండాలి. కానీ ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు ఇటు మతపరమైన ప్రచారం కావచ్చు, మెయిన్గా ఇప్పుడు ఇంతకుముందుకు మీకు చూపించినట్టయితే ఏదైతే పోలింగ్ స్లిప్స్ ఇస్తున్నారో అది చాలా తప్పు. కేవలం క్యాండిడేటే కాదు, పార్టీయే కాదు, ఇలాంటి కంపెనీలు ఎవరైతే తయారు చేసి ఇంటింటికి అవుట్సోర్సింగ్ ద్వారా ఇస్తున్నారో వారి మీద కూడా తగు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు ఎలక్షన్ సిస్టంలో ఇలాంటి పద్ధతి కరెక్ట్ కాదని.